మామ ఈ వీడియో చూశాక వీడిని అసలు ఏం చేయాలో చెప్పండి మామ. ఈ విషయం నేను చాలా పర్సనల్గా తీసుకున్నాను. అసలు ఏం జరిగిందో చెప్తా వినండి మామ. అసలు ఏమైందంటే ఈ అమ్మాయి 10th వరకు కోయిడ్ చదివింది మామ. 10thలో ఎవరో ఒక అబ్బాయి లవ్ అని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి ఇంటరు తర్వాత డిగ్రీ తర్వాత పీజీ ఈ అమ్మాయి అసలు కోయిడ్డే జాయిన్ అవ్వలేదు మామ. అయితే మనకి చదువు చెప్పే ఓ లెక్చరర్ ఇబ్బంది పెడుతున్నాడంట మామ. ఇప్పుడు మనకి చదువు చెప్పే ఓ లెక్చరర్ దగ్గరే సేఫ్టీ లేకపోతే ఒక ఆడపిల్ల ఇంకా ఎక్కడ బతకాలో చెప్పండి. తను నాకు చెప్పుకొని ఏడుస్తుంటే అసలు చాలా బాధేస్తుంది. నేను ఏదన్నా చేయనా అంటే తను ఏమంటుందో తెలుసా? వద్దు నాన్న, తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పేసి తన గురించి ఆలోచిస్తుంది మావ. ఎంత గొప్ప మనసు అయితే తను అలా ఆలోచిస్తుంది మావ. ఒక ఆడపిల్లకి లేడీస్ యూనివర్సిటీస్లో కూడా సేఫ్టీ లేకపోతే ఇంకా ఏం చేయాలి? ఏం సొసైటీలో బతుకుతున్నాం మావ మనం అసలు. ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది, చాలా ఏడుస్తుంది. అసలు అమ్మాయి చెప్తుంటే నేను తట్టుకోలేను, అసలు నిజంగా తట్టుకోలేను. అమ్మాయికి ఏం కాకూడదు అంతే. అసలు వీడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ హ్యాండ్స్ పట్టుకోవడం, వాళ్ళ ఫోన్స్ తీసుకొని చెక్ చేయడం ఇలా చేస్తున్నాడంట మా. ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు వీడు. కన్ఫామ్గా చేస్తా మామ, ఇంకోసారి ఆ అమ్మాయి ఇబ్బంది పడి నా ముందల ఏడిస్తే మాత్రం కన్ఫామ్గా యూనివర్సిటీ నేమ్, వాడి నేమ్ మెన్షన్ చేస్తా కన్ఫామ్గా. ఎందుకంటే తనకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. నిజంగా ఇది చాలా పర్సనల్గా తీసుకుంటున్నా, నేను తట్టుకోలేను. ఆ అమ్మాయి ఆలోచిస్తుంది, వాడికి 2 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు అని ఆలోచిస్తుంది అనమాట. అసలు వాడికి తెలియదా రేపు ఫ్యూచర్లో ఆ ఆడపిల్లల పరిస్థితి ఏంటో వాడికి తెలియదా? వాళ్ళని ఎవరైనా ఇలా చేస్తే వాడు తట్టుకోగలడా? నేను తట్టుకోలేను మామ. ఈ అమ్మాయి ఏడిస్తే తట్టుకోలేను నేను అసలు. చాలా పర్సనల్గా తీసుకుంటున్నా. వీడిని ఏం చేయాలో చెప్పండి మామ మీరే.